ఈరోజు మన ఛానల్లో కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని పల్లీలను అయితే బాగా ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకుందాం. ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటోస్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని టమాటో సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేద్దాము. ఇవన్నీ కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మిక్సీ జార్లోకి పల్లీలు అలాగే కొబ్బరి టమాటోస్ అలాగే పచ్చిమిర్చి ఇంకా కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని సరిపడా ఉప్పు కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇదైతే సాఫ్ట్ పేస్ట్ లాగా అయితే పట్టేసుకుందాము. ఆ తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవైతే తాలింపు పెట్టుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ అలాగే ఎండుమిర్చి పోపు దినుసులు కరివేపాకు వెల్లుల్లి కూడా వేసేసుకొని ఇవన్నీ అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న పేస్ట్లో మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న అంతే అండి. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చట్నీ అయితే అంతే అండి.